రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏలూరు నగరంలోని 50వ డివిజన్లో ఇంటింటి ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే బడేటి చంటిని స్థానిక ప్రజలు సాదరంగా ఆహ్వానించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, టీడీపీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ఈ 2 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతోందని స్పష్టం చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ తక్షణం పరిష్కరిస్తున్నామని అన్నారు. అభివృద్ధిని చూడలేక గొడ్డలి పార్టీ ఓర్వలేకపోతోందని, పనికి మాలిన ఆరోపణలు చేస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మరి ప్రతి ఇంటికి కూడా తిరగాలి, ఈ 2 సంవత్సరాల్లో ఏమేమి చేశామనేది ప్రజలందరికీ కూడా వివరించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రతి కార్యకర్తని కూడా ఏదైతే డివిజన్ వైజ్గా ప్రతి వాళ్ళ దగ్గరికి కూడా తిరిగి మీరు తిరిగారనేది యాప్ ద్వారా మాకు కూడా తెలియపరచాలని అన్నారు. ఎందుకంటే ప్రజలకి చేరువుగా నాయకులు ఉన్నప్పుడే వాళ్ళ సమస్యలు తెలుస్తాయి. రెండోసారి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమస్య చేయకపోతే వాళ్ళు నిలదీసి అడుగుతారు. కాబట్టి బాధ్యతతో వాళ్ళు చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెడతాం జరిగింది. నిరంతరం ఏలూరు నియోజకవర్గంలో నాయకులందరూ కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా కార్పొరేటర్లు ప్రతి డివిజన్లో కూడా తిరుగుతూ ఏ సమస్యలు అయితే ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయో ఆ సమస్యలు కూడా ఈ 2 సంవత్సరాల్లో అనేక సమస్యలు తీర్చడం జరిగింది. ఎందుకనంటే గత 5 సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు ప్రజలు పడినప్పుడు, అదేవిధంగా రోడ్లన్నింటికి కూడా నిధులు దారి మళ్ళించి ఏ నిధులను కూడా రోడ్లకి అయిపోవడం వల్ల రోడ్లు నిర్వీర్యం అయిపోయినాయి. ఎందుకంటే ప్రధాన రోడ్లన్నీ కూడా ముందు వేయవలసిన పరిస్థితుల్లో కొన్ని డివిజన్లో ఇంటర్నల్గా రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి వేయలేని పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 50వ డివిజను, మరి మేయర్ గారి సొంత డివిజను. కాకపోతే ఇక్కడ ఎక్కువ వేసుకుంటే సొంత డివిజన్లో స్వార్థం చూపించారన్న ఉద్దేశంతో ఆయన 3 ఏళ్ళు అటేపు వైసీపీ ఉన్నప్పుడేమో నిధులు లేకేయలేదు. ఈ 2 సంవత్సరాల్లో కార్పొరేటర్లందరికీ కూడా సరిపెట్టాలన్న ఉద్దేశంతో మరి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు తప్పితే అంతకుమించి ఏం లేదు. డెఫినెట్గా ఏదైతే ఈ ఇంటర్నల్ రోడ్లు మేము మొట్టమొదటిసారి ఎప్పుడు ప్రచారం మొదలుపెట్టినా సరే 50వ డివిజన్ నుంచి మొదలు పెడతాం. మహిళా మండలందరూ కూడా ఇక్కడికి వచ్చి అడిగారు. డెఫినెట్గా ఏదైతే ఇక్కడ డ్రైన్ విషయాల్లో కానీ రోడ్ల విషయాల్లో కానీ మొట్టమొదట ప్రాధాన్యత ఈ తప్ప వీళ్ళకే ఇచ్చి తీరుతామని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా తల్లికి వందనం అవ్వచ్చు, ఉచిత బస్సు అవ్వచ్చు, పెన్షన్లు అవ్వచ్చు, ఏదైతే కూటమి 2 ఏళ్ల పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళ అనేది ప్రజలందరికీ కూడా వివరించడానికి వీళ్ళకు కూడా దగ్గరలోనే అన్నా క్యాంటీన్ ఇదివరకు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏదైతే అన్నా క్యాంటీన్లు రద్దు చేశారో ఇవాళ పని దొరుకుతుంది. అన్నా క్యాంటీన్లు కూడా చక్కగా ఏదైతే రద్దీగా లేకోకుండా చక్కగా తిని వాళ్ళందరూ కూడా వస్తున్నారు. పని అనేది రోజు కూడా చేతి నిండా ప్రతి కూలివాడికి కూడా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, వ్యాపార రంగాలు అవ్వచ్చు, అన్నీ కూడా చక్కగా ఈ కూటమి పరిపాలనలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే పనులే కూటమి చేస్తుందనేది ప్రజలందరూ కూడా గ్రహించాలి. నా రోడ్డు అవ్వలేదు, నా డ్రైన్ అవ్వలేదు అనేది కాదు, చేసిన పనులు ఏదైనా సరే అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడినాయా, ఉపయోగార్థంగా వేశారా లేదా అనేది ప్రజలందరూ కూడా చూడాలి. డెఫినెట్గా ప్రతి ఒక్కటి కూడా రానున్న 3 సంవత్సరాల్లో కూడా మీకు ఏదైతే డ్రైన్ల సమస్య ఉన్నా, రోడ్ల సమస్య ఉన్నా ఒక్కొక్కటిగా అవన్నీ కూడా తీర్చిదిద్దుతామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలిసినప్పుడే, ఎందుకంటే 100 రోజులప్పుడు మేము వెళ్ళాం, 1 ఇయర్ అయిన తర్వాత వెళ్ళాం ప్రజల్లోకి, పెన్షన్ కార్యక్రమంలోకి ఒక్కో డివిజన్లోకి వస్తున్నాం. ఈ 50 డివిజన్లో కూడా ఈ 2 నెలల్లో కూడా నాతో పాటు కార్పొరేటర్లు ఎవరైనా ఉన్నారో కార్పొరేటర్లు, మేయర్ గారు, అదేవిధంగా స్థానిక నాయకులు అందరూ కూడా తిరుగుతారు. ఇప్పుడు మా వెనక ఏదైతే అధికారులు ఉన్నారో ఇక్కడున్న ప్రాధాన్య సమస్యలన్నింటిని కూడా తీసుకోవటం, అవన్నీ రాబోయే రోజుల్లో మీకు డెఫినెట్గా మళ్ళీ మీతో మేము అడిగించుకోకుండా అవన్నీ చేసి పెడతామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ రానున్న 2 నెలల్లో ఏదైతే స్థానిక సమరం వస్తుందో మరి మీకు ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి నేను ఏదైతే ప్రాధాన్యత కార్యంలో దీనికి ప్రాధాన్యత ఇస్తున్నానో ఈ 50వ డివిజన్లోంచి అత్యధిక మెజార్టీని ఇవ్వాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.